హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనల్ని మనం నమ్మకుండా పక్క వాళ్ళని నమ్ముతాం చూడు. సో అప్పుడే మనం డబ్బులు ఎక్కువ పోగొట్టుకుంటాం. అలా ఒక 4 వేస్ ఉన్నాయి. ఎక్కువ డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా అమౌంట్ పోతుంది. అది మనకు తెలియకుండా బ్లైండ్గా పెట్టేస్తూ ఉంటాం. సో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కరెక్టే, మీరు కూడా అలా పోగొట్టుకున్నారు అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకూడదని నేను కోరుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బిగినర్, అసలు నీకేం తెలియదు మార్కెట్లో ఇప్పటివరకు. సో నువ్వు తెలియనప్పుడు ఏం చేయాలి? మనం నేర్చుకుని వెళ్ళాలి. లేదు, మార్కెట్లో డబ్బులు వస్తున్నాయని ఫ్రెండో లేకపోతే రిలేటివో లేకపోతే ఎవరైనా బ్రోకరో చెప్తే ఏం చేస్తామంటే వాళ్ళకి మన అకౌంట్ ఓపెన్ చేసేసి మన అకౌంట్లో డబ్బులు లోడ్ చేసి వాళ్ళకి ఇస్తాం. మీరు ట్రేడ్ చేయండి, మీరు ట్రేడ్ చేసేసిన తర్వాత అందులో నాకు డబ్బులు ఇచ్చేయండి అని అంటాం అన్నట్టు. సో మనం లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం, మనం మొత్తం ఇచ్చేసి మనకేం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళ డబ్బులు కాదు కదా, నీ డబ్బులు కదా. ఈవెన్ నువ్వైనా వేరే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే ఏం చేస్తావు? నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నీ డబ్బులు నీకైతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి నువ్వు ట్రేడ్ చేయమంటే ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు? సో వాళ్ళు రెగ్యులర్గా ఫస్ట్ బాగానే చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే మనకు కూడా ఒక 5% 10% రాగానే ఆశ ఎక్కువ క్రియేట్ అవుద్ది. సో మనం ఒక ₹1,00,000 పెడితే ఇంకొక 50,000 ఇచ్చేసి కూడా 1,50,000తో ట్రేడింగ్ చేయమని ఇచ్చేస్తాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు స్లోగా మన అకౌంట్ చూసేసుకుంటే 1,50,000 ఉండవు, కాస్త అందులో సగం అమౌంట్ కూడా ఉండదు అన్నట్టు. బేసికల్గా వాళ్ళకి అవసరం లేదు. నీ డబ్బులు అనేవి పక్క వాళ్ళకి ఇచ్చి ట్రేడ్ చేయడం అనేదే ఫస్ట్ మనం చేస్తున్న తప్పు. నీకు తెలియకపోతే ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. కానీ అలా ఉండం కదా మనం. సో ఇది చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్. సో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, మీ అకౌంట్స్ ఎవరికి లాగిన్స్ ఇవ్వకూడదు, ఎవరితో మీ ట్రేడింగ్ చేయించకూడదు. మీకు మీకు ఓపిక ఉంటే ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది మీ ఓన్గా నేర్చుకొని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. అంతేగాని పక్క వాళ్ళని నమ్మకూడదు, పక్క వాళ్ళకి అకౌంట్స్ ఇవ్వకూడదు. దీంట్లో ఒకవేళ మీరు బ్రోకర్కి ఇచ్చారనుకోండి, బ్రోకర్కి ఏంటి కావాల్సింది? బ్రోకరేజ్ ఛార్జెస్. ఓకే, మీరు ట్రేడ్ చేసినా మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా, మీరు ప్రాఫిట్లో ఉన్నా లాస్ట్లో ఉన్న బ్రోకర్ డబ్బులు బ్రోకర్కి వెళ్తూనే ఉంటాయి కదా. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎట్ ఎనీ కాస్ట్ నీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళకి డబ్బులు జనరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు నీకేమవుతుంది? నువ్వు లాస్ అయిపోతున్నావు అన్నట్టు. సో బ్రోకర్కి కానీ, ఫ్రెండ్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎవరికి కూడా మీ డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ డబ్బులు ఇచ్చి ట్రేడింగ్ చేయండి అనే వాటి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. బేసికల్గా ఈ బ్రోకర్స్కి ఎలా ఉంటాయంటే టార్గెట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ టార్గెట్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ బ్రోకర్స్ ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతే ఏం చేస్తారంటే వాటిని వాళ్ళు క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఈ సబ్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్లోజ్ చేస్తారు. మీ దగ్గర వాల్యూమ్ జరగట్లేదు, సో మీరు పక్కన ఉండండి అనేది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ, మీ లాగిన్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇచ్చి ట్రేడ్ చేయమని చెప్పకూడదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్, ద డేంజరస్ గేమ్, మైండ్ గేమ్ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. నువ్వు ఎప్పుడైతే ఎక్స్పర్ట్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావో అప్పుడు మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి. అప్పటి వరకు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయకూడకుంటేనే బెస్ట్. దాంట్లో చాలా వర్కౌట్ చేయాలి. సో ఇంట్రాడే ట్రేడింగ్లో చాలా వరకు ఏం చేస్తామంటే మనం బేసికల్గా తెలియదు, మనకు బ్లైండ్గా తెలియకుండా మనకు డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం. సరే, చాలామంది రిస్క్ రివార్డ్ చెప్పారు కదా, నేను రిస్క్ రివార్డ్ ఫాలో అవుతా, సో 1:1 1:2 ఫాలో అవుతా అని అనుకుంటాం. కానీ తెలియకుండా నువ్వు మార్కెట్లో చేసే బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఆ టార్గెట్స్ కానీ స్టాప్ లాస్ కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోకపోవడం వల్ల ఒక 1 మంత్ యావరేజ్ చూసుకుంటే నువ్వు ఫైనల్గా లాస్లోనే ఉంటావు అన్నట్టు. సో బేసికల్గా మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే ఇంట్రాడేకి రావాలి, లేకపోతే రాకూడదు అన్నట్టు. ఇంట్రాడేలో ఏంటంటే ఇప్పుడు 1:1 పెడతావు, కొన్నిసార్లు 1:2 పెడతావు. కానీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనేది చాలా రిస్క్ పాయింట్. ఈ స్టాప్ లాస్ కొన్నిసార్లు మన రివార్డ్ అనేది తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ₹100 కొన్న స్టాకు 110కి అమ్ముకుంటావు, బాగానే ఉంటుంది, అక్కడ ₹10 అనిపిస్తుంది. కానీ నువ్వు స్టాప్ లాస్ పెట్టేటప్పుడు ₹80 పోయిందనుకో, నువ్వు ఇంకా 2 ట్రేడ్స్ చేస్తేనే దీన్ని ఫుల్ఫిల్ అవుతుంది. సో అది పోను, బ్రోకరేజ్ ఛార్జెస్, జిఎస్టీ ఛార్జెస్, ఎస్టీజీస్, సో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఇవన్నీ పడుతూనే ఉంటాయి అన్నట్టు. సో అరౌండ్ 20-30% నువ్వు నెగిటివ్గా లాస్ అవుతానే ఉంటావు కదా. సో అందుకే ఇంట్రాడే అనేది అంత ఈజీ కాదు. ఇంట్రాడే అనేది ఎవరైతే మీరు ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇంట్రాడే చేయకపోతే బెస్ట్. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ 2-3 సార్లు పోతూనే ఉంటుంది. యావరేజ్గా ఓవరాల్గా ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది తప్ప ఇంట్రాడే నుంచి కోట్లు సంపాదించే వాళ్ళు చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో ఆ రేంజ్లో ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. సో ఏంటంటే సెకండ్ పాయింట్, ఇంట్రాడే ట్రేడింగ్
ఇనిషియల్గా చేయకూడదు, బిగినర్స్ అస్సలు చేయకూడదు. నేనైతే ఇంట్రాడే ప్రజెంట్ చేయను, అప్పుడు కరోనా టైంలో చేశాను. ఎందుకంటే మనకు ఆఫీస్ ఉండిద్ది, ఆఫీస్ టైంలో సరిపోతుంది, ప్లస్ ఆ స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం. దానికంటే మనకు స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఒక వెల్త్ క్రియేట్ చేసుకునే విధంగా నేను ట్రేడ్ చేస్తానే తప్ప ఇంట్రాడే నేను చేయను. చేయకపోతేనే బెస్ట్, అది మీ ఇష్టం. ఇంకా చెప్పే వరకు మనది. థర్డ్ పాయింట్ ఏంటంటే లోన్ అగెనెస్ట్ షేర్. చాలామంది ఏం చేస్తారంటే మన ఇన్వెస్ట్మెంట్ చేసింది, లేకపోతే మన దగ్గర ఏదైనా షేర్స్ ఉంటే వాటిని లోన్గా పెట్టేస్తాం అన్నట్టు. కొలాటరల్ మనీ మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా. ఆ లోన్గా పెట్టేసి దాని నుంచి వచ్చే డబ్బులు తీసుకొని మనం బేసికల్గా ట్రేడింగ్ చేస్తాం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అది కూడా తప్పు. ఇది ఒక పాయింట్. లేకపోతే ఇంకో కొందరు ఏం చేస్తుంటారంటే లోన్ తీసేసుకుంటారు, బయట లోన్ తీసుకొని మార్కెట్లో పెట్టేసుకుంటారు, లేకపోతే కొందరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. లోన్ తీసుకొని ట్రేడింగ్ ఎప్పుడు చేయకూడదండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. లోన్ తీసుకుంటే మంత్లీ ఈఎంఐ కట్టాలి, మనం ఆ ఈఎంఐ మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ లాసెస్ వస్తే ఈ స్ట్రెస్ క్రియేట్ అవుద్ది, ఆ స్ట్రెస్ క్రియేట్ అవుద్ది, ప్లస్ ఇంకా వేరే లోన్స్ ఉంటాయి మనకి. అందుకే ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా ఎప్పుడైనా లోన్స్ పెట్టి చేయకూడదు. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ అప్ మూవ్లో ఉందనుకోండి, మార్కెట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత కంటిన్యూస్గా నెగిటివ్లో పడిపోతే ఏంటి పరిస్థితి? కొన్ని సంవత్సరాలు లాక్ అయిపోతారు మీరు. అది మీరు అర్థం చేసుకోవాలి. లోన్ తీసుకొని మార్కెట్లో పెట్టడం అనేది అంత ఈజీ కాదు, అది సజెస్టబుల్ కూడా కాదన్నట్టు. ఇది థర్డ్ పాయింట్. లోన్ అగేనెస్ట్ షేర్స్ అయినా, లోన్స్ తీసుకొని మార్కెట్లో పెట్టడమైనా, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్, అదొక తప్పు. మనం లాస్ అవుతున్న మేజర్ థింగ్స్లో డబ్బులు ఇలానే లాస్ అవుతాం. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక పాయింట్, ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేయడం కూడా ఒక డేంజరస్ థింగ్. ఎందుకంటే అది అందరికీ తెలియదు. ఇప్పుడు కొత్తగా వస్తాం, ఇప్పుడు ఏదో ఫస్ట్లో మనం అక్కడెక్కడ చెప్తున్నారని F&Oలో ట్రేడింగ్ చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెడతాం. ఫస్ట్ 1 or 2 ఎలా ఉంటుందంటే ఫస్ట్ పెట్టగానే ఒక 50%, 20% స్పీడ్ మూమెంట్లో వస్తాయి అన్నట్టు డబ్బులు ఫస్ట్ ట్రేడ్లో. తర్వాత సెకండ్ ట్రేడ్లో నీ 100% ఇన్వెస్ట్మెంట్ పోతుంది అన్న థాట్ నీకు ఉంటుందా? ఉండదు. కానీ 100% కూడా పోద్ది నీ అమౌంట్ F&Oలో. అది మీరు గుర్తుపట్టట్లేదు, మీకు ఐడియా రావట్లేదు, మీరు ఎక్కువ లాస్ అయ్యేది ఎందుకన్నట్టు. ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారో, బిగినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ట్రేడింగ్లో డబ్బులు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో పెట్టకపోతేనే బెస్ట్. మీరు బాగా నేర్చుకోండి, మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత అప్పుడు పెట్టండి. అంతేగాని అప్పటి వరకు స్వింగ్ ట్రేడింగ్ చేసేసుకోండి, మెథడ్స్ నేర్చుకోండి, స్ట్రాటజీలు నేర్చుకోండి. అప్పటి వరకు మీరు పెట్టొద్దు అనడానికి రైట్ నాకు లేదు. కానీ ఫస్టే పెట్టేసుకొని F&Oలో లక్షలు పోగొట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్తున్నా. అందుకే చాలా అర్థం చేసేసుకోండి. ఈ 4 ways మీకు అర్థమైంది కదా. ఫ్రెండ్స్కి కానీ ఏ బ్రోకర్కి కానీ మీ అకౌంట్ ఇవ్వకూడదు, మీ డబ్బులు ఇచ్చేసి ట్రేడ్ చేయమనకూడదు. ఓకే. సెకండ్ పాయింట్, ఇంట్రాడే ట్రేడింగ్. కొత్తగా బిగినర్స్ వచ్చేవాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయలేరు మీరు, మీకు అర్థం కాదు కాబట్టి. థర్డ్ పాయింట్, లోన్స్ అగేనెస్ట్, లేకపోతే లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయకూడదు. ఫోర్త్ పాయింట్, F&O, ట్రేడింగ్ ఇన్ F&O బిగినర్స్ అస్సలు చేయకూడదు, ముట్టుకోకపోతేనే బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మీకు ఒక రేంజ్లో కొడుతుంది అన్నట్టు. 100% ప్రాఫిట్ పోయిన, 100% ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 4 waysలోనే మీరు ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మనం చేసే ట్రేడింగ్లో మనం కొంచెం నేర్చుకొని చేసిన తర్వాత కొంచెమైనా తగ్గుద్ది. అందుకే బిగినర్స్ ఏంటంటే డైరెక్ట్ మార్కెట్లో దూకేసి ఈ 4 ways, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, ఫ్రీ టిప్స్ని నమ్మడం, F&O చేయడం, ఇంట్రాడే చేయడం, సో డైరెక్ట్ బ్లైండ్గా వేరే వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్, ఇలాంటివన్నీ వదిలేయండి. సో ట్రై టు అండర్స్టాండ్, మార్కెట్లో డబ్బులు పోతే మళ్ళీ రాదు. ఇదేం మనం బిజినెస్ పెట్టేసి ఈరోజు ప్రోడక్ట్ అమ్మకపోతే రేపైనా అమ్ముకోవడానికి అనేది ఉండదు. ఒక్కసారి ఈరోజు డబ్బులు పోయినట్టే స్వాహా, అంతకు మించి ఇంకొకటి ఉండదు. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు ఈ వీడియోస్ చెప్తున్నా అనేది అర్థం చేసేసుకోండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ చేయండి. అప్పుడు నిన్ను ఆపేవాడు ఎవ్వరూ ఉండరు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. జై హింద్.